అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను చెకోడీలు చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే కడాయి తీసుకోవాలి. కడాయి తీసుకొని ఫస్ట్ కడాయి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. దానికి ఏమేమి కావాలంటే బియ్యం పిండి ఒక చెంబు తీసుకున్నాను. ఏ చెంబుతో అయితే మనం పిండి వేసుకుంటామో అదే చెంబుతో వాటర్ వేయాలి. ఒకటికి ఒకటే వేసుకోవాలి. క్వాంటిటీ ఒకటికి ఒకటి అయితే సరిపోతుంది. నేను ఇంత చెంబుడు తీసుకున్నాను. దీంతో మళ్ళీ మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఆ చెంబుతోనే వేసుకుంటున్నాను. ఒకటికి ఒకటి. ఇందులో ఏమేమి వేసుకోవాలంటే కొంచెము పసుపు, మంచి కలర్ అనేది వస్తుంది. పసుపు వేస్తే చెకోడీలు అనేది మంచి కలర్ అనేది వస్తుంది. కొద్దిగా చిన్న స్పూను పసుపు, స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను. ఒక చిన్న స్పూను వాము, తర్వాత కొంచెము కారము, టేస్ట్కి తగినంత కారము సరిపోతుంది. ఒక స్పూను నువ్వులు, పెద్ద స్పూన్తో నువ్వులు, టేబుల్ స్పూన్ అయితే 2 స్పూన్లు అవుతాయి నువ్వులు. సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ చూసుకోండి. సాల్ట్ కొంచెంమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, అట్లా. మళ్ళీ మనము బటర్ అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. బటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్ల బటర్ అనేది మనం కట్ చేసుకొని వేసుకోవాలి చాక్తో. చూడండి, ఇట్లా క్యూబ్గా కట్ చేసుకొని చూడండి బటర్ అనేది వేసుకుంటున్నాను. వాటర్లో మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అవ్వాలి. వాటర్ అనేది మరుగుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా బియ్యం పిండి వేసి ఇందులో అనేది కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెంగా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి అంతా వేసేసుకున్నాం కదా, మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా కలిపేసుకోవాలి మొత్తము. చూడండి, ఇట్లా సాఫ్ట్గా అయిపోవాలి పిండి అనేది. పిండి ఇట్లా సాఫ్ట్గా అయిపోయాక మనం ఒక 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. కొంచెము మనకు చేయి పెట్టే అంత వేడి అనేది ఉన్నప్పుడు మనం ఇందులో మనం పెట్టగలిగే అంత వేడి ఉన్నప్పుడు అప్పుడు మనం చేతితో మంచిగా పిండి అనేది బాగా పిసికేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి మూత అయితే పెట్టుకుంటాను. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం మనం. చూడండి, పిండి అంతా కూడా మనకి చేయి పెట్టే అంత వేడి సరిపోయింది. మనకి ఇట్లా మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి పిండి అనేది. ఇట్లా మనం వేసుకున్నాక ఒక 10 నిమిషాలు అనేది మనం స్టవ్ ఆఫ్ చేయగానే మూత అనేది పెట్టేయాలి. చూడండి, సాఫ్ట్ అయిపోయింది మొత్తము. ఇప్పుడు మనము కొంచెం ఇంత ముద్ద తీసుకొని పిండి ఇట్లా మంచిగా మళ్ళీ 2 చేతులతో మనం పిసుక్కుంటూ ఇట్లా మనకి చాక్ బోర్డ్ అనేది ఉంటుంది కదా, ఇట్లా చాక్ బోర్డ్ అనేది ఉంటుంది కదా మనకి, కొంచెం తీసుకొని కొంచెం పిండి అనేది తీసుకొని ఇట్లా మనము ఇట్లా అనుకోవాలి. ఫస్ట్ ఇట్లా అనుకొని మనము చెకోడీలాగా చుట్టుకోవాలి. అన్నీ ఇట్లా చేసేసుకొని మనము ఇట్లా మనకి చెకోడీలు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో మనం అన్నీ చుట్టేసుకోవాలి. చూడండి, ఇట్లానే అన్నీ చేసేసుకొని ఇట్లా చెకోడీలాగా మనము చుట్టేసుకోవాలి. ఇట్లా చూడండి, అన్నీ ఇట్లనే చేసేసుకుంటాను నేను. అన్నీ ఇట్లనే చేసేసుకున్నాక చాలా ఎక్కువ అయ్యాక కాలుస్తాను. అన్నీ ఇట్లా కొంచెం టైం అయితే పడుతుంది వీటికి. చూడండి, కడాయి అయితే పెట్టేసుకున్నాను. చెకోడీలు అన్నీ చుట్టేసుకున్నాను. చూడండి, ఇందులో ఇట్లా మొత్తం అన్నీ సపరేట్ ప్లేట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. మనం చెకోడీలు అన్నీ ఇట్లా వేసుకోవాలి ఆయిల్లో. చూడండి, ఇట్లా మెల్లగా వేసేసుకోవాలి. ఒకటికొకటి అంటకుండా వేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిపోతుంది కదా, మళ్ళీ స్నాక్స్ కూడా మనం పెడతాం కదా, అట్లా
మనకి మంచిగా ఉంటుంది. మనకి బయట దొరికింది ఎలా ఉంటుందో ఏంటో తెలీదు, ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. చెకోడీలని చాలా సింపుల్, కానీ కొంచెం ఇట్లా చుట్టుకోవడమే కొంచెం టైం అనేది పడుతుంది. లేదు ఇట్లా చుట్టుకోమనుకుంటే మీరు మురుకులది అది ఉంటుంది కదా, మురుకులది పావులది ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఇట్లా మొత్తము ఇట్లా వేసేసుకోవాలి. చెకోడీస్ అన్నీ ఇట్లా వేసేసుకోవాలి. వెంటనే వేయగానే కలిపేద్దు. ఒక ప్లేట్లో వేస్తాను, ఇంకో ప్లేట్లో కంప్లీట్గా అయిపోయినాయి. వేసేసేసి స్టవ్ అయితే కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. వేగాక ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేసాక మనం జస్ట్ ఇట్లా కలుపుకుంటే పైకి అనేది వచ్చేస్తుంది. కాలి పైకి వచ్చేస్తాయి. అవే వేయంగానే కలిపితే విరిగిపోతాయి చెకోడీస్ అనేవి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి చూడండి సపరేట్గా అయిపోయినాయి. దేనికి దానికి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి వేయగానే కూడా కలిపోద్ది. మనకి కాలాక బబుల్స్ అన్నీ రావు. బబుల్స్ కాలితే బబుల్స్ రావు. బబుల్స్ అన్నీ పోయినాయి అంటే మనకి కాలినట్టు లెక్క అనమాట. చెకోడీలు ఒక 2 నిమిషాలు అయితే కాలనిచ్చేద్దాం. చూడండి బబుల్స్ అన్నీ కూడా పోయినాయి. మంచి కలర్ అనేది వచ్చినాయి చెకోడీలు అనేది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో టిష్యూ వేసేసుకొని చెకోడీలు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. టిష్యూ వేసుకుంటే ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. చూడండి చక్కగా అయిపోయినాయి చెకోడీలు అనేది. మనకి స్వీట్ షాప్లో ఎట్లా అంటే టేస్ట్ ఉంటుందో అంతకంటే మించి ఉంటుంది టేస్ట్ అనేది. మనకి ఇప్పుడు ఎలాగో వర్షాకాలము, స్కూల్ కూడా ఓపెన్ అయిపోయినాయి. స్నాక్గా పనికొస్తుంది. వర్షాకాలం ఈవినింగ్ తినడానికి కూడా పనికొస్తుంది. అన్నిటికీ పనికొస్తుంది. ఇట్లా ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి చెకోడీలు అనేది. ఇంకా ప్లేట్లో ఉన్నాయి కదా, ఇవి కూడా నేను వేసేసుకుంటాను. అన్నీ ఇట్లానే వేసేసుకోవాలి. ఇట్లా మురుకుల పావుల్లో పెట్టి కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది, ఇట్లా కూడా బాగుంటుంది. అన్నీ ఇట్లానే కాల్చుకోవాలి. ఫ్రెండ్స్ చెకోడీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి చెకోడీస్ అనేది. బటర్ అయితే కంపల్సరీ వేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.